హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచి మగ్గం వర్క్తో నేనైతే మీ ముందుకు వచ్చాను. చూడండి, సింపుల్గా ఉంటుంది కానీ లుక్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. వేసుకోవడం కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే ఈజీగానే అనిపిస్తుంది ఈ డిజైన్ వేసుకోవడము. పింక్ కలర్ బ్లౌజ్ మీద శారీలో ఉన్న కలర్స్ ఏం మెన్షన్ చేయకుండా గోల్డ్ వర్క్ అయితే చేశాను. ఎందుకంటే వేరే పింక్ కలర్ బ్లౌజు మ్యాచ్ అయ్యే శారీస్ కూడా ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు అని. ఇలా డిజైన్ చేసుకుంటే వేరే వేరే శారీస్ మీద కూడా ఈ బ్లౌజ్ అయితే వేర్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే మార్కింగ్ పెట్టుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత నెక్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత గోల్డ్ థ్రెడ్ ఉంటుంది కదా, సిల్క్ గోల్డ్ థ్రెడ్, దాంతో బార్డర్ అయితే వేసుకున్నాను. మనం ఏ డిజైన్ అయినా కూడా బార్డర్ ఖచ్చితంగా వేసుకోవాలి, అంటే నెక్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి. అలా రావడానికి ఫస్ట్ అయితే ఏదో ఒక థ్రెడ్ తోటి బార్డర్ వేసుకోవాలి. నేను గోల్డ్ వేస్తున్నాను కాబట్టి గోల్డ్ థ్రెడ్ తోటి బార్డర్ వేసుకున్నాను. ఆ తర్వాత ఈ బీడ్స్ ఉంటాయి కదా, చిన్న బీడ్స్, మనం 0 సైజు బీడ్స్, షుగర్ బీడ్స్ అంటాం కదా, ఆ బీడ్స్ తోటి అయితే ఒక లైన్ వేస్తున్నాను, అంటే నెక్ షేప్ కోసము. ఈ డిజైన్ ఇలా ఉంది కాబట్టి ఈ నెక్ షేప్ చుట్టూ ఈ చిన్న బీడ్స్ అయితే వేస్తున్నాను. ఇది ఎలా మార్కింగ్ పెట్టుకోవాలి, ఎలా డిజైన్ వేసుకోవాలి అనేది కూడా, అంటే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని, బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ ప్లెయిన్ బ్లౌజ్ పీస్ తోటి మన సైజ్ బ్లౌజ్ మెజర్ చేసుకుంటూ ఎలా మార్క్ చేసుకోవాలి మగ్గం వర్క్కి, లేదంటే హ్యాండ్ వర్క్ అయినా కూడా ఎలా మార్క్ చేసుకోవాలి అనేది నేను వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. ఎండ్ స్క్రీన్లో మెన్షన్ చేస్తాను. లేదు అంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, మగ్గం వర్క్ ప్లేలిస్ట్ అని, ఆ ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఆ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉంటాయి, మగ్గం వర్క్కి సంబంధించిన వీడియోస్, లెర్నింగ్ వీడియోస్, థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియోస్, ఇలా చాలా అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఇలా చిన్న బీడ్స్ వేసుకునేటప్పుడు సింగిల్గా వేసుకుంటే కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కాకపోతే టైం టేకెన్ అవుతుంది. అలా కాకుండా మూడు బీడ్స్ అయితే వేసుకోవచ్చు. సూదికి ఒకేసారి 5-6 బీడ్స్ ఎక్కాయి కదా అన్నీ వేస్తాను అనుకుంటే అలా బాగోదండి. అంటే ఎక్కువ గ్యాప్ అవ్వడం వల్ల ఫ్రేమ్ నుంచి ఈ క్లాత్ తీసిన తర్వాత మధ్యలో ఉన్న ఎక్కువ గ్యాప్ ఉంటుంది కదా, బీడ్స్కి స్టిచెస్కి మధ్యలో ఉన్న గ్యాప్స్కి, అది అటు ఇటు వంగిపోతుంది, షేప్ అనేది నెక్ షేప్ క్లియర్గా ఉండదు. ఆ తర్వాత నేను నెక్స్ట్ లైన్కి వచ్చేసి పెద్ద బీడ్స్ తీసుకున్నాను. ఇవి మీడియం సైజ్ బీడ్స్ అండి, మరీ పెద్దవి కాదు. ఈ బీడ్కి, ఈ చిన్న బీడ్కి మధ్యలో ఇంకొక సైజ్ బీడ్ ఉంటుంది, అది కాకుండా ఈ పెద్ద బీడ్ తీసుకొని దీన్ని అయితే సింగిల్గానే స్టిచ్ చేసుకోవాలి. 2 కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సింగిల్గా స్టిచ్ చేస్తే ఇంకా కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది, వర్క్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే ఈ బీడ్స్ అయితే నెక్స్ట్ లైన్కి వేస్తున్నాను. ఆ తర్వాత 3వ లైన్ వచ్చేసి కూడా మళ్ళీ నేను ఈ చిన్న బీడ్సే వేస్తాను అనమాట. ఈ షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, ఇవి వేస్తాను. ఇవి వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్ అండి. షుగర్ బీడ్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, కాకపోతే ఆ సైజులో ఉన్నాయని మీకు చెప్పడానికి కోసమని నేను అలా చెప్తున్నాను. చిన్న బీడ్స్ నెక్స్ట్ లైన్లో కూడా వేస్తాను. ఇలా ఈ పెద్ద బీడ్స్ అయితే మాత్రం సింగిల్గా 1 స్టిచెస్కే వేసుకోవాలి. లుకింగ్ అయితే చాలా బాగుంటుందండి. వేసుకోవడం కూడా చాలా ఈజీ. లెర్నింగ్ వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా నేర్చుకొని ఇంట్లోనే వేసుకోవచ్చు. చూడండి, 2 లైన్స్ వేసిన తర్వాత ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా 3rd లైన్ వచ్చేసి మళ్ళీ నేను చిన్న బీడ్సే వేస్తానని చెప్పాను కదా, అది కూడా ఈ నెక్ షేప్ మొత్తం నీట్గా వేసుకుంటే సరిపోతుంది. డిజైన్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఈ డిజైన్ వేయడానికి కొంచెం టైం పట్టినా కూడా బాగుంటుంది, అంటే ఎక్కువగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే 2 డేస్లో అయిపోతుంది. లేదు ఇప్పుడే నేర్చుకున్నాం, కొత్తగా నేర్చుకున్నాం అనుకునే వాళ్ళకైతే 1 వీక్ పట్టినా కూడా మన బ్లౌజే కాబట్టి టైం కొంచెం ఎక్కువ పట్టినా కూడా నీట్గా వేసుకోవచ్చు. ఇంకా మగ్గం వర్క్ అంటే పెద్ద మగ్గమే ఉండాలి, పెద్ద మంచం లాంటి మగ్గం ఉండాలి, దాని మీద అయితేనే వేసుకోవడానికి వీలవుతుంది అనుకుంటారు. అలా అస్సలు కాదండి. నేను ఎంత హెవీ వర్క్ అయినా కూడా ఈ చిన్న స్టాండ్ మీదనే వేస్తాను. స్టార్టింగ్లో అయితే నేను మగ్గం వర్క్ చేసేటప్పుడు మీ దగ్గర పెద్ద మగ్గం ఉందా అని అడిగేవాళ్ళు. పెద్ద మగ్గం ఉంటేనే వర్క్స్కి ఇస్తాను అనుకునేవాళ్ళు. కానీ నా దగ్గర అప్పుడు స్టార్టింగ్లో పెద్ద మగ్గం లేకపోయేది. కొంతమంది అయితే పెద్ద మగ్గం లేదని చెప్పేసి నాకు వర్క్ ఇవ్వకపోయేవాళ్ళు. చూడండి, ఈ ట్రయాంగిల్ బీడ్స్ ఉన్నాయి కదా, నేనైతే ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తాను. ఆల్రెడీ ఆన్లైన్లో ఈ ఫోటో చూసి నాకు సేమ్ ఇదే డిజైన్ కావాలని అడిగారు. నా దగ్గర ఆల్రెడీ ఇవి నేను థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం తెప్పించుకొని పెట్టుకున్నాను. ఇవి కొంచెం కాస్ట్ ఉంటాయి, అయినా కూడా చాలా నీట్గా ఉంటాయి. అంటే ఫ్రేమ్ ఆల్రెడీ ఉంటుంది, ఈ బ్యాంగిల్స్కి ఫ్రేమ్ గోల్డ్ ఫ్రేమ్ వచ్చేసి ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ డిజైన్, అంటే ఎక్కువ లుకింగ్ అయితే ఉంటుంది. వీటిని అయితే నెక్ చుట్టూ అతికించుకోవాలి, కొంచెం ఎక్కువ గమ్మె పెట్టాలి, గమ్ ఎక్కువగా పెట్టి అతికించుకోవాలి. ఇప్పుడు స్టిచ్చెస్ చేసే కుందన్స్ అయితే రావడం లేదు, చాలా ఇయర్స్ అయిపోయింది అవి ఆగిపోయి, కాబట్టి అతికించడం మాత్రమే కాబట్టి ఎక్కువగా గమ్ అయితే యూజ్ చేయాలి.
చూడండి నెక్ మొత్తానికి ఇదైతే పెట్టేశాను. ఆ తర్వాత కొంచెం మీడియం సైజు ఉన్న కుందన్స్ రౌండ్వి తీసుకుంటున్నాను. ఇవి నార్మల్గా శారీస్లోవి అయితే పెట్టొచ్చు, శారీస్లో కలరు, కానీ ఇలా గోల్డ్ పెడితే అన్ని శారీస్ మీదకి వేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇలా అతికిస్తున్నాను. ఇవి కూడా డిజైన్లో చిన్న కుందన్స్ అయితే ఉన్నాయి. కొంచెం మంచి లుక్ రావాలని చెప్పేసి నేను కొంచెం పెద్ద కుందన్సే తీసుకున్నాను. స్టార్టింగ్లో నాకైతే వర్క్స్కి పెద్ద మగ్గం లేకపోతే వర్క్స్ ఇవ్వలేదండి. అప్పుడు నేనైతే పెద్ద మగ్గం చేపించుకున్నాను. నా దగ్గర పెద్ద మగ్గం ఉంది అని చెప్పడానికే చేపించుకున్నాను. అది ఫిట్ చేయడం, లేదంటే దాని కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయడం, అంటే అది ఫిట్ చేయడానికి దానికి ఎక్స్ట్రా క్లాత్లు స్టిచ్ చేసి, ఆ తర్వాత బ్లౌజ్ పీస్ సెట్ చేసి, ఇవన్నీ సెట్ చేసుకోవడానికి అయితే చాలా టైం పడుతుంది. బ్లౌజ్ అయితే చాలా తక్కువ టైమే, కానీ ఒకప్పుడు నేను వర్క్ చేసేటప్పుడైతే ఒక 10-12 ఇయర్స్ 13 ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో శారీస్కి డిజైన్స్ వేయించుకునేవాళ్ళు. అప్పుడు ఖచ్చితంగా శారీ కోసం పెద్ద మగ్గమే ఉండాలి అనుకునేవాళ్ళు. శారీని దానికి సెట్ చేసుకోవడానికి, అంటే శారీలో ఆల్ ఓవర్ వర్క్ ఉందనుకోండి, 4-5 ఫ్రేమ్లలో అయిపోతుంది పెద్ద మగ్గం అయితే. అలా 4-5 ఫ్రేమ్లు పెట్టడానికి ప్రతి ఫ్రేమ్కి నాకు ఫిట్ చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ అలా టైం పట్టేది. ఆ టైంలో నేను చాలా వర్క్ చేసుకుంటాను కదా అనిపించేది. అందుకోసం అని చెప్పేసి పేరుకే ఆ మగ్గం అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాను. కానీ ఆ తర్వాత ఎక్కువ టైమ్స్ అయితే ఏం కుట్టలేదండి. ఎమర్జెన్సీ తప్పదు, లేదంటే చాలా పెద్ద వర్క్ ఒకటే ఫ్రేమ్లో ఎక్కువ వర్క్ వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ఫ్రేమ్ ఫిట్ చేశాను. నా దగ్గర పెద్ద మగ్గం ఉంది అని చెప్పుకోవడానికి మాత్రమే పెద్ద మగ్గం చేపించుకొని పెట్టుకున్నాను. కానీ అదైతే ఎక్కువగా యూజ్ చేయలేదు. ఇప్పటికీ అది పైన సెల్ఫ్లో ఉంటుంది, సబ్జా మీద అలా పెట్టేసి ఉంటుంది. ఎంత హెవీ వర్క్ అయినా కూడా నేను దీని మీదనే చేస్తానండి. ఫినిషింగ్ నీట్గా ఉంటే ఏ కస్టమర్స్ కూడా ఎందుకు ఇలా ఉంది, పెద్ద మగ్గం కావాలి అని అయితే అడగరు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమే నేనైతే అది తీసుకున్నాను. కానీ ఇదే ఫ్రేమ్ మీద అయితే కొన్ని వందల బ్లౌజులు, కొన్ని వేల శారీస్ అయితే నేను వర్క్ చేశానండి. ఇంకా ఈ ఫ్రేమ్ కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి 16-15 ఎన్ని ఇయర్స్ నుంచి నా దగ్గర అయితే ఉంటుంది. ఒకప్పుడు డ్రెస్ మెటీరియల్స్ ఉంటుంది కదా, డ్రెస్ క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ మీద కూడా వర్క్ అయితే చేయించుకునేవాళ్ళు. అలా చాలా డిజైన్స్ అయితే నేను ఇదే ఫ్రేమ్ మీద చేశాను. ఎంత హెవీ వర్క్ అయినా కూడా నేను అడ్జస్ట్ చేసుకొని చేసేదాన్ని. అంటే ఫ్రేమ్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది, నీట్గా మనం వర్క్ చేయొచ్చు. ట్రయాంగిల్ ఫ్రేమ్ కుందన్స్ చుట్టూ నార్మల్గా అయితే గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, అది 2 లైన్స్ థ్రెడ్ తీసుకొని కింద నుంచి వేసేసాను. ఆ తర్వాత ఈ రౌండ్ కలరు కుందన్స్ ఉన్నాయి కదా, ఈ రౌండ్ కలర్ కుందన్స్ చుట్టూ పూసలు వేయాలి. రౌండ్గా వేసేసి ఆ తర్వాత ఫ్లవర్ షేప్లో ఒక 2 లెఫ్ట్ సైడ్, ఒక 2 రైట్ సైడ్ వేసుకొని, ఆ తర్వాత మధ్యలో నుంచి ఒక 2 అలా 2 or 3 అలా వేసేసామనుకోండి, ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. అలాగే ఫ్రేమ్ కుందన్స్ చుట్టూ కూడా థ్రెడ్ వేసిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఫ్రేమ్ కుందన్స్ ట్రయాంగిల్ కాబట్టి మధ్యలో వీ షేప్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో కూడా 2 బీడ్స్ అయితే వేశాను. చూడండి ఎంత కొంచెం నీట్గా అయితే వేసుకోవచ్చు. ఆల్రెడీ గమ్ అతికించాం కాబట్టి కిందికి సూది దిగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే పర్లేదు, ప్రాక్టీస్ లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. కొంచెం గట్టిగా గుచ్చాల్సి వస్తుంది సూది కిందికి. అలాంటప్పుడు చెయ్యి కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా. కిందికి సూది కొంచెం ఫోర్స్గా దిగినప్పుడు చేతికి గుచ్చుకుంటుంది. ఇంకా ఈ మగ్గం వర్క్ సూది కిందికి చేతిలోకి దిగితే రిటర్న్ వచ్చేటప్పుడు మన మజిల్ కూడా బయటకు వస్తుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సూది కిందికి వెళ్ళి థ్రెడ్ తీసుకొచ్చినట్లుగా మన చేతుల్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మజిల్ బయటకు వస్తుంది. చూడండి అంతా వేసిన తర్వాత ఎంత బాగుందో. ఇలా వేసిన తర్వాత మిడిల్లో అంటే ట్రయాంగిల్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, అక్కడ వీ షేప్ గ్యాప్ వచ్చిన దగ్గర ఒక్కొక్క వైట్ కలర్ చిన్న స్టోన్ లాంటి కుందనైతే అతికించాను. ఓవరాల్గా చూడండి ఇలా వచ్చింది. ఆ తర్వాత నేను ఫ్రేమ్ నుంచి బ్లౌజ్ తీసేసి నేను కుందన్స్ అయితే అతికించుకున్నాను. అవి కొంచెం డ్రై అయిన తర్వాత దాని చుట్టూ కూడా నేను వర్క్ వేశాను. ఈలోపు ఫ్రంట్ నెక్ అయితే వేసేస్తున్నాను. ఫ్రంట్ నెక్ చూడండి సేమ్ అలాగే మనకు బ్యాక్ నెక్ ఎలా వచ్చిందో సేమ్ ఫ్రంట్ నెక్ కూడా అదే డిజైన్ తోటి యాజ్ ఇట్ ఈజ్ వేసేసాను. ఇంకా మధ్య మధ్యలో కొన్ని ఈ రౌండ్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి అతికించి దాని చుట్టూరా బీడ్స్ అయితే కుట్టాను. ఈలోపు ఫ్రంట్ నెక్ అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్లో అది కుందన్స్ అతికించాను కదా, అవి ఆరిపోయాయి. ఆ తర్వాత బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేశాను. ఇంకా మిగిలింది హ్యాండ్స్, 2 హ్యాండ్స్కి కూడా సేమ్ అలాగే డిజైన్ వేసి మధ్యలో అయితే కుందన్స్ అయితే అతికించాను. ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.